కరెంటుకు సంబంధించి బాబు గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే తాజాగా గొట్టిపాటి రవికుమార్ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అప్పట్లో 23 మంది వెళ్తే గెలిచింది ఆయన ఒక్కళ్ళే మళ్ళీ 2019లో. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు తమ పార్టీ నుంచి వెళ్ళారన్న కక్షతో ఆయనకి సంబంధించినటువంటి గనుల మీదన చాలా పెద్ద ఎత్తున దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి చూసాం. ఆయన ఇప్పుడు ఏకంగా గెలవడంతో పాటు వరుసగా 3వసారి మంత్రి కూడా అయ్యారు. ఒకనాడు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ సీట్ అయినటువంటి చోటనే జరుగుతున్నటువంటి ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ తాజాగా విద్యుత్ శాఖ మంత్రిగా తీసుకుంటూ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దీన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సింది, చంద్రబాబు గారితో మాట్లాడతానని చెప్పారు. ప్రజలు కూడా ఆసక్తిగా కాదు చాలా ఆవేదనతో ఎదురు చూస్తున్నారు. 2000 వచ్చే బిల్లు 5000, 150, 200 వచ్చే బిల్లు 800, 1000 రూపాయలు. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బిల్లుల లెక్క కూడా చూపెట్టాను నేను. అందులో ఆ పేర్లేందో కూడా అర్థం కాదు. దోచి పారేశారు, దుర్మార్గంగా వసూలు చేశారు. అది తగ్గించగలిగితే చంద్రబాబు గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది.